హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈజీగా వితిన్ 5 మినిట్స్లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే టమాటో ఎగ్ పుల్స్ కర్రీతో మేము ముందుకు వచ్చేసాను. నేను చేసే ఏ కర్రీ అయినా సింపుల్గా ఈజీగా అయిపోయే విధంగానే చేస్తాను. సో దానికోసం అయితే నేను ఉల్లిపాయలు, టమాటాలు, ఇలా బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈజీ ప్రాసెస్లో చేయడం అండ్ తొందరగా కంప్లీట్ చేయడం అంటే నాకు ఇష్టం. ఎక్కువ ప్రాసెస్ పెట్టేసుకొని కర్రీ చేయడం అంటే చాలా హెక్టిక్ అనిపిస్తుంది. సో అందుకే ఈజీ ప్రాసెస్లోనే అన్ని కర్రీస్ చూపిస్తాను. సో ఇక్కడైతే నేను ఉల్లిపాయలు, టమాటోస్తోనే సింపుల్గా ఎగ్ పులుసు పెట్టేస్తున్నాను. యాజ్ యూజువల్గా మనం ఏ కర్రీకైనా పోపు ఎలా వేసుకుంటామో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పుతో సేమ్ అలాగే పోపు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాతనే మనం ఉప్పు కనుక వేస్తే ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు పోపులోనే ఇలా పసుపు వేయడం ఎంతమందికి నచ్చుతుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఈ ఎగ్ పుల్స్కి ఒక మెయిన్ టిప్ ఏంటంటే, ఇలా ఎగ్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ కనుక పెట్టుకుంటే ఈ పులుసు అనేది ఎగ్స్కి మంచిగా పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక మనం కారం అయితే వేసుకోవాలి. ముందుగానే కారం వేసుకుంటే కనుక ఉల్లిపాయలు, టమాటాలతో కారం అనేది తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత కారం వేసుకున్నాక కాసేపు ఇలా ఫ్రై చేయనిచ్చి ఎగ్స్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా వేస్తే ఏంటంటే కారం, ఉప్పు అనేది ఎగ్స్కి మంచిగా పడుతుంది. సో ఇలా ఎగ్స్ అనేవి ఆయిల్లో కాసేపు ఫ్రై అయ్యాక మనం కొంచెం వాటర్ వేసేసి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మసాలా, గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే ధనియాల పౌడర్ వేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది.